హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇక ఉల్లిగడ్డలండి మొత్తం వాడుకోరాకుండా అయిపోయినాయి. ఏంటంటే మొత్తం మొలకొచ్చాయండి. ఇప్పుడు నేను ఒక కుండీలో పెడదాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మట్టి నింపి పెట్టాను కానీ ఇందులో ఏం పెట్టలేదండి. ఇది వాటర్ క్యాను. ఏంటంటే ఇక ఉల్లిగడ్డలన్నీ ఇందులో పెడదామని ఈరోజు అయితే ఇక దీన్నంతా తవ్వుతున్నా. అవి ఇందులో పెట్టేస్తా. ఎలా వస్తాయో చూద్దాము. ఉల్లి ఆకులు మనకి ఇప్పుడు పులుసులకైనా దేనిలకైనా చాలా బాగుంటుంది. ఈరోజైతే ఇక ఈ కుండీనైతే ఏం పెట్టకుండానే ఇలా ఉంచేసాను. ఈరోజైతే ఈ ఉల్లిగడ్డలు పెడదాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం అయితే పెట్టేస్తున్నా. ఉల్లిగడ్డలు అన్నీ ఖరాబ్ అయిపోయినాయండి. ఏం చేద్దాం, ఇక ఎట్లన్నా పెడితే ఎప్పుడన్నా ఆకులు మనకు పనికొస్తాయి అన్నట్టుగా. ఈరోజు 3 days అయ్యండి వీటిని నేను పక్కకు పెట్టేసి. ఇంకా అట్లనే ఉంటే ఇక ఖరాబ్ అయిపోతాయి అనేసి ఈరోజు అయితే ఇక ఉల్లిగడ్డలు నాటుతున్నానండి. ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్ని ఆకులు వస్తాయో వచ్చినప్పుడు మళ్ళీ నేను కర్రీలలోకి వేసినప్పుడు కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మట్టిగా వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ఇలా మనము ఏదన్నా బాక్స్లో కానీ ఏదన్నా ప్లేస్లో కానీ చిన్న చిన్న డబ్బాలలో కానీ పెట్టుకుంటే మనకు కర్రీస్లోకి పనికొస్తాయండి. ఇట్లా వేస్ట్ చేయకండి. మనకు కర్రీలకైతే వాడుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం చేసేసాను. కాస్త మట్టి ఇంకా వేయాలి ఇందులో, కనబడకుండా వేసుకుంటే మళ్ళీ మంచిగా ఉల్లాక వచ్చిన తర్వాత నేను మీకు చూపిస్తా అండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. లాస్ట్కి ఇలా మట్టి కవర్ చేసేసుకుంటే మంచిగా మనకు ఉల్లాకు ఇంట్లో వాడుకోవడానికి అయితే సరిపోతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా ఉల్లాకైతే ఇట్లా మొలిచింది ఫ్రెండ్స్. మొత్తానికైతే 1 week అవుతుంది. ఇలా అయితే వచ్చేసింది. మొన్న ఒక రోజు కాకరకాయ పులుసులో కూడా వేసాను ఫ్రెండ్స్. చాలా బాగున్నది. ఇప్పుడు చలికాలంలో టమాటాలు కానీ ఇంకా పప్పులో కానీ వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రోజు పెట్టిన ఉల్లిగడ్డలు అయితే ఇప్పటికీ 1 week అవుతుంది. ఇక ఇంత ఉల్లాక వచ్చింది ఫ్రెండ్స్. మనం పారేస్తే మట్టిగానే ఇది అయిపోతుంటుంది. ఇలా ఉల్లిగడ్డలన్నీ మొలకొచ్చినవన్నీ ఇలా పెట్టుకోవడం వల్ల పులుసులకు కానీ ఇంకా కర్రీస్లకు కానీ ఆమ్లెట్లకు కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇలా వచ్చేసింది. చాలా బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లి తోటలలో ఇప్పుడు చలికాలంలో మనము వెళ్తుంటాం కదా, పువ్వులు పూసి ఇట్లా వస్తుంటాయి, అదే గుత్తులుగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి.